దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడి దినమంతా తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యమందు మన హృదయాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి మనం పుట్టాము అని గ్రహించుకోవాలి. సత్యము అంటే ఆయన వాక్యము అంటే దేవుడు. దేవునితో ఉన్నవారికి ప్రతి ఒక్క విషయంలో స్వతంత్రత కలగదు. ఆ స్వతంత్రత ఉన్నదని దేవునితో ఉంటే కనుక ఏదేనిలో స్వతంత్రత ఉందో, ఏది ఆశీర్వాదకరమో, ఏది ఆనందకరమో, ఏది మన అంతరంగంలో సత్యము దేవుడు కోరుకుంటున్నాడో, ఏది చెయ్యాలో చాలా దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పరలోక జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి ఆయన సత్యము తరతరములు ఈ భూమి మీద ఉంటా ఉన్నది. మనము గతించిపోతాము, ఈ లోకం గతించుకుంటుంది, కానీ సత్యం మాత్రం తరతరము నిలుస్తుంది. అందుకే ఈ దావీదు అంటాడు, సత్య మార్గమును నేను కోరుకున్నాను. అంటే ఆయన కోరుకున్నాడంటే అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటాడు. ఈరోజు నీ అంతరంగంలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేయి, చెడుని తీసివేయి, నీలో ఉన్నటువంటి చెడు ఉద్దేశాలన్నిటిని బయటపెట్టి, ఇదిగో నా నోరు సత్యము మాత్రమే మాట్లాడాలి అన్ను ఒక నిర్ణయం తీసుకున్నాడంటే శాశ్వతమైనటువంటి నీతితో నిన్ను నింపుతాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను నిలబెడతాడు. అందుకే పౌలు అంటాడు కదా, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలోను, ప్రేమ కలిగి ఉండండి, సత్యము చెప్పటానికి మీరు సిద్ధంగా ఉండండి, క్రీస్తు వలె ఉండటానికి మనమన్ని విషయాల్లో ఎదుగుదాము. మనం ఎదగాలి అంటే సత్యం ఉండాలి. అందుకే అబద్ధమాడుట మాని ప్రతి వాడును కూడా సత్యమే మాట్లాడేవాళ్ళను. అలా జీవిస్తే కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని, మన కుటుంబాల్ని అనేక మందికి ఆశీర్వదించుతాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక.